మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. సింధు నాగరికత పూర్తి విషయాలను చూద్దామండి. 45 బిట్లతో మీ ముందుకు రావడం జరిగింది. విషయాలు వివరాలు పూర్తిగా తెలుసుకుందామా? మరి మొదటి బిట్టుకు చూద్దామండి. సింధు నాగరికత విస్తీర్ణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 12,99,600 చదరపు కిలోమీటర్లు సింధు నాగరికత విస్తీర్ణం. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో బిట్ చూద్దామండి. సింధు నాగరికతకు సంబంధించి తవ్వకాలు జరిపిన మొదటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 హరప్ప. సింధు నాగరికతలో మొదటి తవ్వకాలు జరిపిన ప్రదేశం హరప్ప. మూడో చూద్దామండి. క్రింది వానిలో సింధు నాగరికత ఆధారాలు లభించని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కేరళ. కేరళలో సింధు నాగరికత యొక్క ఆధారాలు ఏమి కూడా దొరకలేదు. మహారాష్ట్రలోను, గుజరాత్లోను, రాజస్థాన్లోను సింధు నాగరికత ఆధారాలు అయితే ఉన్నాయండి. నాలుగోది చూద్దామండి. సింధు ప్రజల లిపి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 బొమ్మల లిపి. సింధు ప్రజల లిపి బొమ్మల లిపి. ఐదోదండి. సింధు నాగరికతకు సమకాలీన నాగరికత ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. మెసొపటోమియా, ఈజిప్ట్, చైనా ఇవన్నీ కూడా సింధు నాగరికతకు సమకాలీనటువంటి నాగరికతలు కలిగి ఉన్నాయండి. ఆరవది. క్రింది వాటిలో సింధు నాగరికత కాలం నాటి పశుపతి ముద్రికకు సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పశుపతి ముద్రిక హరప్పాలో కూడా లభించింది అనేది సరికానిది. మరి ఏమిటి సరైనది చూద్దాం. పశుపతి ముద్రిక మొహంజదారోలో లభించింది. మరి సింధు నాగరికతలో అనబడికే పశుపతి ముద్రిక చాలా చాలా స్పెషల్ అండి. అది మొహంజదారోలో లభించిందండి. ఈ ముద్రిక చతురస్రాకారంలో ఉంటుంది. అదేవిధంగా స్టియటైట్తో తయారు చేశారండి. ఇవన్నీ కూడా సరైనవేనండి. మరి ఏడవదండి. పశుపతి ముద్రిక చుట్టూ ఉన్న జంతువులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 పులి, ఖడ్గమృగం, గేదె, ఏనుగు, జింక ఇవన్నీ కూడా పశుపతి ముద్రిక చుట్టూ ఉన్నటువంటి జంతువులు. ఎనిమిదవదండి. సింధు నాగరికత ప్రజల ప్రధాన దైవం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అమ్మ తల్లి. అమ్మ తల్లి. తొమ్మిదవదండి. మహాస్నాన వాటిక ఏ ప్రదేశంలో లభించింది? మహాస్నాన వాటిక మొహంజదారోలో లభించిందండి. సింధు నాగరికతలో ఉన్నటువంటి మహాస్నాన వాటిక అనేది మొహంజదారోలో లభించింది. పదవదండి. ఈ క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మహాధాన్యాగారం మొహంజదారో, పూసల తయారీ కేంద్రం చాన్సుదారో, ఒంటి అస్థిపంజరం కాళీబంగన్, వాడరేవు లోథల్ ఇవన్నీ కూడా సరైనవేనండి. 11వదండి. క్రింది వాటిలో సింధు నాగరికతకు సంబంధించి సరికానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సింధు ప్రజలు అశ్వాలను అధికంగా ఉపయోగించారు అనేది సరికాదండి. మరి ఏమిది సరైనవే చూద్దామండి ఒకసారి. ఇది భారతదేశంలో మొట్టమొదటి నాగరికతే సింధు నాగరికత. దీన్ని మార్షల్ వెలుగులోకి తీసుకొచ్చారు. సింధు నాగరికతని వెలుగులో తీసుకొచ్చిన వాళ్ళు మార్షల్. మరి ఈ సింధు నాగరికత సింధు, ఘగ్గర్, హక్రా నది ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ పెట్టండి. 12వది. సింధు ప్రజలు ఏ విషయంలో ఏకరూపత కలిగి ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. పట్టణ ప్రణాళికలోను, ఇటుకల నిర్మాణంలోను, తూనికలు కొలతల విషయంలో ఏకరూపతను
సింధు ప్రజలు కలిగి ఉన్నారు. 13వదండి, భారతదేశంలో తొలి పట్టణ నాగరికత ఏది? తొలి పట్టణ నాగరికత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 సింధు నాగరికత. 14వదండి, మహాస్నాన వాటికను దేనికోసం ప్రధానంగా ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ 3 పండుగలు మత వ్యవహారాలలో ప్రజలు స్నానం చేయడానికి మహాస్నాన వాటికను ఉపయోగించేవారు. 15వదండి, నాగులతో దున్నిన భూమి ఆనవాళ్ళు మొదటిసారి బయటపడినటువంటి సింధు ప్రాంతం ఏది? ఆన్సర్ ఇక్కడ నాగలతో దున్నిన భూమి ఆనవాళ్ళు అంటే కాళీబంగన్. 16వదండి, ప్రపంచంలో మొదటిసారిగా పత్తిని పండించిన ప్రజలు ఎవరు? పత్తిని పండించిందండి. ఆన్సర్ ఆప్షన్ 1 సింధు ప్రజలండి. పత్తిని మొదటిసారిగా పండించింది సింధు నాగరికత ప్రజలు. 17వదండి, హరప్పాలో త్రవ్వకాలు జరిపిన సంవత్సరం? హరప్పాలో ఆన్సర్ ఆప్షన్ 2 1291లో హరప్పాలో త్రవ్వకాలు జరిపారు. 1921లో. 18వదండి, టెర్రకోట బొమ్మలు అంటే ఏమిటి? టెర్రకోట బొమ్మలు అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కాల్చిన బంకమట్టితో చేసిన బొమ్మల్ని టెర్రకోట బొమ్మలు అంటారండి. 19వదండి, మొహంజోదారోలో లభించిన నాట్యగత్తె విగ్రహానికి సంబంధించి సరైనది ఏమిటి? సరైంది. ఆన్సర్ ఈ బొమ్మ చేతికి ఒక్క గాజు కూడా లేదు. ఇది మొహంజోదారోలో లభించినటువంటి నాట్యగత్తె విగ్రహానికి సంబంధించి సరైనది. 25వదండి, సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వ్యవసాయం. సింధు ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. 21వదండి, సింధు ప్రజల పురుష దైవం ఏది? సింధు ప్రజల ప్రధాన పురుష దైవం. ఆన్సర్ ఆప్షన్ 1 పశుపతి. 22వదండి, హరప్పా నాగరికత ఆర్యుల దండయాత్రల వల్ల పతనమైందని అభిప్రాయపడిన వారు ఎవరు? హరప్పా నాగరికత అనేది ఆర్యుల దండయాత్రల వల్ల పతనమైంది అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ సర్ మార్టిమర్ వేలర్. 23వదండి, హరప్పా ప్రజలు పూజించిన జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 మూపురం గల ఎద్దు. మూపురం గల ఉన్నటువంటి గంగిరెద్దు అంటాం కదా, అలాంటి ఎద్దుని వాళ్ళ హరప్పా ప్రజలు పూజించేవారు. 24వదండి, హరప్పా నాగరికతలోని 4 దశల్లో ఉజ్వల హరప్పా దశ అని ఏ దశను అంటారు? ఉజ్వల హరప్పా దశ అని. ఆన్సర్ ఆప్షన్ 4 4వ దశనే ఉజ్వల హరప్పా దశ అని కూడా పిలుస్తూ ఉంటారండి. 25వది, సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ఏది? సింధు నాగరికత దక్షిణ సరిహద్దు ధైమాబాద్. దక్షిణం ధైమాబాద్. 26వదండి, సింధు ప్రజల ప్రధాన వినోదం ఏది? సింధు ప్రజల ప్రధాన వినోదం. ఆన్సర్ ఆప్షన్ 1 ఎద్దుల పోటీలు. 27వదండి, సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏది? సింధు నాగరికతలో అతిపెద్ద నగరం. ఆన్సర్ ఆప్షన్ 2 మొహంజోదారో. 28వదండి, సింధు ప్రజలు ఎక్కువగా ఎవరితో వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు? సింధు ప్రజలు ఎక్కువగా మెసొపొటేమియా నాగరికతలో వ్యాపార వ్యవహారాలను కొనసాగించారు.
29దండి, సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మాతృస్వామిక వ్యవస్థ, సింధు ప్రజల కుటుంబ వ్యవస్థ. 35దండి, సింధు నాగరికత అనంతరం ఏర్పడిన నాగరికత ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆర్యల నాగరికత, ఆర్య నాగరికత, సింధు తర్వాత ఆర్య. 31దండి, సింధు నాగరికతకు ఉన్న మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. కాంస్యయుగ నాగరికత, హరప్ప నాగరికత, మూల భారత నాగరికత, ఇవన్నిటిని కూడా సింధు నాగరికతకు ఉన్న మరో పేర్లండి. 32ది, సింధు ప్రజల ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి ఏది? ముద్రికల తయారీకి అత్యధికంగా ఉపయోగించిన రాయి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 స్టియటైట్, స్టియటైట్, స్టియటైట్. 33దండి, క్రింది వాటిలో సింధు ప్రజల పట్టణ ప్రణాళికకు సంబంధించి సరైనది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. సింధు ప్రజలు రహదారులను గ్రిడ్ పద్ధతిలో నిర్మించారు. మురుగునీటి పారుదల వ్యవస్థ ఉంది. ఇక్కడ నగరాలన్నింటికీ ప్రణాళికాబద్ధంగా నిర్మించడం జరిగింది. 34దండి, సింధు ప్రజల తూనికలు కొలతలు ఎక్కడ ఉపయోగంలో ఉండేవి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 అంటే పర్షియా, మధ్య ఆసియాలలో ఎక్కువగా ఈ యొక్క తూనికలు కొలతలు, సింధు ప్రజల యొక్క తూనికలు కొలతలు ఇవన్నీ కూడా పర్షియా, మధ్య ఆసియాలో ఉపయోగంలో ఉండేవండి. 35ది, సింధు ప్రజలకు తెలియని లోహం ఏది? సింధు ప్రజలకు తెలియని లోహం ఆన్సర్ ఆప్షన్ 3 ఇనుము, ఇనుము. 36దండి, సింధు నాగరికత కాలం నాటి అమ్మ తల్లి విగ్రహాలను దేనితో తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 4 మట్టితో తయారు చేశారండి. అమ్మ తల్లి విగ్రహాలను మట్టితో తయారు చేశారు. 37దండి, సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అంటే అమ్మ తల్లి విగ్రహాలు, గడ్డం ఉన్నటువంటి పురుషుడి విగ్రహము, కాంస నాట్యగత్తె విగ్రహం, ఇవన్నీ కూడా సింధు ప్రజల నైపుణ్యానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 38దండి, కాళీబంగన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 నల్లని గాజులు. కాళీబంగన్ అంటే నల్లని గాజులు అని అర్థం అండి. మిత్రులు, వీడియోని అయితే చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. 39దండి, మొహంజదారో అంటే అర్థం ఏమిటి? మొహంజదారో అంటే ఆన్సర్ ఆప్షన్ 1 మృతుల దెబ్బ, మృతుల దెబ్బ. 45దండి, క్రింది ఏ ప్రదేశంలో అగ్ని వేదికలు లభించాయి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 కాళీబంగన్, లోథాల్లో అగ్ని వేదికలు లభించడం జరిగాయి. 41దండి, సింధు ప్రజలు పూజించిన చెట్టు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 రావి చెట్టు. సింధు ప్రజలు రావి చెట్టును పూజించారు. 42దండి, సింధు నాగరికత పతనానికి కారణం? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి అంటే ఆర్యుల దండయాత్ర, అంటే సింధు ప్రజల మీద ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత అంతరించిపోయి ఆర్య నాగరికత వచ్చిందండి. అదేవిధంగా అడవులు క్షీణించడము, వరదలు, ఇవన్నీ కూడా సింధు నాగరికత పతనానికి కారణమయ్యిందండి. 43వది, ఏ ప్రదేశాల మధ్య రైల్వే లైన్లు చేస్తున్నప్పుడు బ్రిటిష్ ఇంజనీర్లు సింధు కాలం నాటి పురాతన రాళ్లను గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 1 లాహోర్, కరాచీలో సింధు కాలం నాటి పురాతనమైనటువంటి రాళ్లను
గుర్తించడం జరిగింది. 44వదండి, సింధు నాగరికత ప్రాంతానికి పాలకులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 చెప్పలేం. మరి చివరి పెట్టండి. వీడియోలో ఉన్నటువంటి బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 45వది, సింధు నాగరికత విస్తరించిన ప్రదేశాలు ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.